భగినీ హస్త భోజనం. సోదరి ఇంట భోజనం చేయాలి. సోదరి సోదరుల ఆప్యాయతను, బంధాలకు అద్దం పట్టే ఒక సాంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి, ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విద్య అంటే దీపావళి వెళ్ళిన 2వ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. సోదరి సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. అన్నదమ్ములు తమ తమ అక్క చెల్లెళ్ళ ఇళ్లకు బహుమానాలు తీసుకెళ్లి వారి చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధన్లో అన్నదమ్ములు తమ సోదరి రక్ష కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెబుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. భగినీ హస్త భోజనం సోదరుడికి సంబంధించినది. మన పురాణాల్లో కథ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవటంతో ఇరువురు సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. వాళ్ళు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి. ఆమె ఈ కార్తీక శుద్ధ విదియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యువు దోషం లేకుండా ఉంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరమిచ్చాడు. అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకు బాధ కలిగిందా అని అడిగితే ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారంగా ఉండి తన మనసు పాడైందని చెబుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెబుతూ ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నిర్వహించవచ్చు అంటాడు. దీనికి కారణం ఉంది. యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యువు బాధ ఉండదంట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా. సోదర సోదరి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు. ఉత్తర భారతంలో ఇది చాలా ప్రాంతాలలో జరుపుకునే పండుగ. ఆంధ్రులకు దాని గురించి తెలిసిన పెద్దగా పాటించరు. రాఖీ పూర్ణిమ ప్రాచుర్యం పొందినంతగా భగినీ హస్త భోజనం ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తి పొందలేదు.